ఇక్కడ తెలంగాణలో ఏ ఊరికైనా పోవాలని నువ్వు అనుకుంటున్నావా అని ఎవరైనా క్వశ్చన్ వేస్తే నేను హైదరాబాద్ తర్వాత, హైదరాబాద్ అంటే తెలుసు అదొక ముస్లిమ్స్ ఏరియా, వాళ్ళని నేను ఏమీ అనట్లేదు అంటే వాళ్ళు వదిలిపెట్టారు. ఓకే, నేనైతే వరంగల్ సైడు వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత అంతా ఓకే సిటీ లాంటిదని చెప్పుకోవచ్చు, అంత అభివృద్ధి చెందినది. ఇప్పుడు మీరు తెలంగాణ ప్రభుత్వం సింబల్ చూసుకోండి, 3 స్తంభాలు మధ్యలో కాకతీయులు పరిపాలించారు, చార్మినార్ ఇవి ఉంటాయి. మనకు రుద్రమ దేవి గారు గుర్తుకొస్తారు. కాకతీయ పాలన ఒక 250 సంవత్సరాలు. ఓకే, 250 సంవత్సరాలు కాకతీయులు పరిపాలించారు వరంగల్ని. రుద్రమ దేవి గారికి ఎక్కువగా పేరు వచ్చింది. ఎందుకంటే ఆడేమ ఇంకొకటి మళ్ళీ ఎన్నో కారణాలు ఉండొచ్చు, ఒకటి అని చెప్పలేం. చాలా వరకు ఆడవాళ్ళు కత్తి పట్టుకొని యుద్ధం చేశారంటే మామూలు విషయం కాదు. ఇక్కడ రాణి రుద్రమదేవి గారు అంటే మనకు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారు గుర్తుకొస్తారు. ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్ళే, ఇద్దరు రాణిలే అని చెప్పుకోవచ్చు. చాలా ఒక ఇప్పుడంటే ప్రభుత్వం ఉంది, పోలీసులు ఉన్నారు, న్యాయం ఉంది, ఏదన్నా ధైర్యంగా బతకొచ్చు. అప్పట్లో ఏముంది చెప్పండి, కత్తి పట్టుకొని యుద్ధం చేయాలి. అలాంటి టైంలో కత్తి పట్టుకొని ఆడవాళ్ళు యుద్ధం చేసి ఇక్కడ ప్రజలని పరిపాలించారు. మనకు వరంగల్ అంటే గుర్తుకొచ్చేది రామప్ప టెంపుల్, 1000 స్తంభాల గుడి, ఇంకా ఒక అమ్మవారి గుడి కూడా ఉంది. ఇలా నేను వరంగల్ చూడాలని అనుకుంటున్నాను. మనం కలెక్టర్ ఆఫీస్కి పోయినా క్లియర్గా అక్కడ మనకు చూస్తే ఓకే చూస్తే అక్కడ కాకతీయులు పరిపాలించారు అని ఒక స్తంభం లాంటిది పెట్టి నారని చెప్పుకోవచ్చు. ఎన్నో ఉన్నాయి స్తంభాలు ఇక్కడ. మనం అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గుర్తించి కాకతీయులు పరిపాలించారని ఒక ప్రత్యేకమైన స్తంభం అనేది పెట్టారు. ఇక్కడ చూస్తే వాళ్ళ వంశస్థులు ఎక్కడ కనపడనట్టుగా ఉంటారు. ఎప్పుడో ఒకసారి సడన్గా ఇలా వచ్చిపోతారు. ఇక్కడ గద్వాల్ సైడు కూడా అంతే. గద్వాల్ రాజు గారు వాళ్ళ అమ్మగారు కూడా ఓకే, వాళ్ళ అమ్మ, వాళ్ళ తాత, వాళ్ళ అవ్వ పరిపాలించారని చెప్పుకోవచ్చు. ఇలా చాలా వరకు చరిత్రలు ఉన్నాయి. ఇక్కడ ఆడవాళ్ళు ఎంత ఇబ్బందులు పడుకుంటా, ఆడ జన్మ ఇప్పుడంటే బాగుంది, అప్పట్లో అంత బాగుండేది కాదు అని ఒకటి ఉండేది చాలా వరకు కూడా. మళ్ళీ అలాంటి టైంలో ఒక ఆడేమ కత్తి పట్టి యుద్ధం చేసిందంటే మెచ్చుకోదగిన విషయం అని చెప్పుకోవచ్చు. నేను ఈ వీడియో ద్వారా ప్రతి అమ్మాయికి ఇక్కడ రాణి రుద్రమాదేవి గారిలాగా యుద్ధం చేయాలి. ఈ వ్యవస్థ పైన, వ్యవస్థ అనేది అంత సమంగా లేదు. ఒక ఇంట్లో ఒక మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళకి ఇబ్బంది, ఆడపిల్లలు పుట్టారు అని బాధపడతారు. ఒక మగవాడు ఒక ఆడపిల్ల పుడితే మంచిదేలే అని అనుకుంటారు. కానీ ఉత్త ఆడపిల్లలు పుడితే ఎవరు కాపాడాలి వీళ్ళని అని ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ లేడీస్ అంటే అప్పట్లోనే అలా పైకి పోయారు, రాజ్యం వెళ్ళారు. ఇంకా ఇప్పుడైతే చాలా వరకు లేడీస్దే రాబోతుంది, మామూలుగా ఉండదు. లేడీస్కి రిజర్వేషన్లు ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళ పాలన అనేది ఎలా ఉంటుందో చూడాలి.
లేడీస్కి ప్రత్యేకంగా రిజర్వేషన్ అనేది అమలు చేస్తున్నారు ఇక్కడ కేంద్రంలో అని చెప్పుకోవచ్చు. చేశారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో తప్పకుండా ఇక్కడ ఆడవాళ్ళకు కొద్దిగా ప్రత్యేకంగా స్థానం ఇక్కడ కేంద్రం కల్పించిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆడవాళ్ళకి తగిన న్యాయం జరిగిందనే అనుకుంటున్నా. ఇక్కడ రిజర్వేషన్లు అంటే చాలా వరకు కొద్దిగా ఇబ్బంది. అందరినీ సరి సమానంగా అని ఒక నినాదం ఉంది. అది కాకుండా ఇక్కడ రిజర్వేషన్ అంబేద్కర్ గారు ఇక్కడ ప్రతి కులం బాగుపడాలి అని అలా వచ్చింది. అలానే ఆడవాళ్ళకు వచ్చింది. మళ్ళీ చూద్దాం ఆడవాళ్ళ పరిపాలన అనేది ఎలా ఉండబోతుందో రాను రాను రోజుల్లో. ఇక్కడ లేడీస్ది అనేది ఇక్కడ ఓకే, ఇంకా ఇంతకన్నా మించి మాట్లాడకూడదు అనుకుంటున్నాను. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, అందరిలాగానే ఇక్కడ కలిసిపోతారా, రాణి రుద్రమాదేవి గారిలాగా ఇంకా చాలా వరకు ఆడవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరిలాగా నిలిచిపోతారా అనేది చూడాలి. మన అరుణమ్మ గారు కూడా చాలా వరకు కష్టపడ్డారు.